వారిద్దరూ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఒకరేమో బీజేపీ ప్రభుత్వంలో, మరొకరు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా సేవలందించారు. వారెవరో కాదు, జాతీయ రాజకీయాల్లో గుర్తింపు పొందిన రవిశంకర్ ప్రసాద్, ఆనంద్ శర్మ. ప్రస్తుత ఎన్నికల్లో రవిశంకర్ ప్రసాద్ పాట్నా సాహెబ్ నుంచి రెండోసారి లోక్సభకు పోటీ చేస్తూ ఉండగా, ఆనంద్ శర్మ తొలిసారి కాంగ్రా లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. వీరిద్దరి గురించి నేటి పోరు ప్రముఖుల్లో చూద్దాం. రవిశంకర్ ప్రసాద్ విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తండ్రి ఠాకూర్ ప్రసాద్ పాట్నా హైకోర్టులో సీనియర్ న్యాయవాది. భారతీయ జనతా పార్టీకి ముందున్న జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఠాకూర్ ప్రసాద్ కూడా ఒకరు. రవిశంకర్ ప్రసాద్ చదువుకునే రోజుల్లో స్టూడెంట్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో బీహార్లో జరిగిన విద్యార్థి ఉద్యమంలో రవిశంకర్ ప్రసాద్ పాల్గొని ఎమర్జెన్సీ సమయంలో జైలుకెళ్లారు. 1970 సంవత్సరంలో జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలోని విద్యార్థి నాయకుడిగా ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించారు. అలా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు రవిశంకర్ ప్రసాద్. 1991 నుండి 95 వరకు బీజేపీ యువజన విభాగమైన భారతీయ జనతా యువ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. 1995లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. 2000 సంవత్సరం ఏప్రిల్లో రవిశంకర్ ప్రసాద్ మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి రేడియో, టెలివిజన్ రంగాల్లో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టారు. 2006 మార్చిలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా, ఆ తర్వాత 2007లో ప్రధాన జాతీయ అధికార ప్రతినిధిగా రవిశంకర్ ప్రసాద్ బాధ్యతలు నిర్వర్తించారు. 2010లో బీజేపీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2006తో పాటు 2012లోనూ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రిగా నియమితులయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో న్యాయ, కమ్యూనికేషన్లు, ఐటీ శాఖల మంత్రిగా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రవిశంకర్ ప్రసాద్ తొలిసారి పాట్నా సాహెబ్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ నేత శత్రుఘ్న సిన్హాపై 2,85,000కు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మరోసారి పాట్నా సాహెబ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆనంద్ శర్మ విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుఐ వ్యవస్థాపక సభ్యుల్లో ఆనంద్ శర్మ ఒకరు. తర్వాత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఆనంద్ శర్మ 1982లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1984లో 31 సంవత్సరాల వయస్సులో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆనంద్ శర్మ మొత్తంగా 4 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో సన్నిహితంగా పనిచేశారు ఆనంద్ శర్మ. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కొనసాగారు. 2006లో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 6 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ, జౌళి శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పటి వరకు ఎగువ సభకు ప్రాతినిధ్యం వహించిన ఆనంద్ శర్మ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా లోక్సభ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారు. జూన్ 1న పోలింగ్ జరగనుండగా ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. మరి ఈ ఇరువురు కేంద్ర మాజీ మంత్రుల అదృష్టం ఎలా ఉందో చూడాలి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.